ఇక ఇయాల్టికెంచి ముల్కశిర కారితే చాలా అవుతుంది. ఆయటి శినుకులు కూడా పడుడు షురు అవుతున్నాయి. కాలం నెత్తి మీదకి వస్తుంది కాబట్టి ఇప్పటికే రైతులు కూడా అరకలు తయారు చేసుకుంటుర్రు. ట్రాక్టర్లకు కల్టివేటర్లు ఎక్కిస్తుర్రు. శినుకు పడితే దుక్కులు మెత్తగా దున్నుకోవాలనాయే. దుక్కులు దున్నుకునేందుకు రైతులైతే తయారైతుర్రు కానీ అసలు నెత్తి నొప్పంతా పెట్రోల్ డీజిల్ రేట్లతోనే. బండ్లు వేసుకొని కార్లు వేసుకొని తిరిగేటోళ్లకు బాధలేం లేవు కానీ అసలు బాధలన్నీ రైతులకే. డీజిల్ రేటు పెరిగింది. మరి డీజిల్ రేట్లకు రైతులకేం సంబంధం అంటారా? ఎందుకుండదు, బరాబరి ఉంటది. డీజిల్ రేటు పెరిగింది, రైతులను ఎత్తిన అప్పుల కంపెత్తింది. అవు మరి ఆయిడిషన్కు పడ్డదా అంటే దుక్కులు దున్నుడే ఉంటదాయే. వెనకటోతిగా అరకలు కట్టి సాలీరువాలు పెట్టేది ఉన్నదా ఏమన్నా? ఎలగడిశలకైతే కల్టివేటర్ ఎక్కించి దుక్కి మెత్తగా అయ్యేటట్టు 3 సార్లు పెట్టుడు, బుడద పొలం అయితే ఫుల్ వీల్స్ ఎక్కించి దమ్ము చేసుడు. అందరికి ట్రాక్టర్లు ఉండవు కదా, అందుకనే ఇగో ఇట్లా డీజిల్ రేట్లు అని ట్రాక్టర్ల కిరాయిలు సరిపోను పెంచిలు ట్రాక్టర్ల ఓనర్లు. లెక్కకైతే ఎలకటి శెలక సాలు పెడితే ఎకరానికి 1000 రూపాయలు కిరాయి ఇంతకు మునుపు. అసలు ఇప్పుడు డీజిల్ రేట్లు పిరమావుడుతోని ఇంకో 200 పెంచిలు. మళ్ళా అయినా గిట్టుబాటు కావట్లేదని ఇంకో 100 కించి 200 పెంచుతాం అంటున్నారట ట్రాక్టర్ల ఓనర్లు. ఉత్త 100-200 కదా అనుకునేరు. సాలు పెడితేనే 200, సాలు ఇరువాలు పెడితే ఇంకో 200 ఎక్కువ కట్టాల్సిందేనాయే. సాలుకు 200 పెరుగుతాయి అన్నట్టు. అట్టని ఒక్క ఎకరమే దున్నుకోడు కదా రైతు. ఇంకేముంది, మునుపటికంటే ఎకరానికి కారుకో 1500 నుంచి 2000 దాకా ఎక్కువ అప్పు మోపైనట్టే రైతుల పానానికి. అట్టని పండించిన పంటకేమన్నా ధర ఎక్కువ పెట్టుకుంటూ అంటే అది లేదాయే. పెట్టుబడి పుట్టాడు, చేతికొచ్చేటి పైకం తట్టాడు అన్నట్టు అయింది ఇప్పుడు రైతుల పరిస్థితి. గిట్టయితే వ్యవసాయం చేసేదెట్ట, పెట్టిన పెట్టుబడి పూడుపుకునేదెట్ట? ఇదే సందాన్ని కైకిలోళ్ళు కొంత కూళ్లు పెంచబట్టే. ఓ రోజు ట్రాక్టర్ కిరాయిలు, ఇంకో రోజు కైకిలోళ్ళ కూళ్లు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చేటట్టు లేదని రైతులు గోడెల్లా పోసుకోబట్టే. ఇప్పుడు ఊళ్ళ పొట్టి రైతుల పరిస్థితి ఎట్టుందంటే పొలంలో అప్పులు, పెట్టుబడికి తిప్పలు, ఊరంతా అప్పులు అన్నట్టు అయింది. పోండ్రి.